ఫస్ట్ టైం మనం వేసిన ప్లాను పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది అవంతిక. అవును, ఇంతకు ముందు మనం ఏం చేసినా ఇట్టే దొరికిపోయేవాళ్ళం. ఇప్పుడు ఆ మీరా ఇరుక్కుంది. ఇది వరకు మన ఇంట్లో ఏ దొంగతనం జరిగినా మనమే చేసుంటాము అనుకునేవాళ్ళు. కానీ ఇలా జరిగినందుకు ఆ దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. దేవుడికి కాదు, ఆ మీరాకి థ్యాంక్స్ చెప్పాలి. అదే అర్ధరాత్రి ఇల్లంతా తిరగడం మనకు కలిసొచ్చింది. అవును, ఆ మీరా నైట్ ఇల్లంతా ఎందుకు తిరిగినట్టు? ఎందుకు తిరిగితే మనకెందుకు? కరెక్టే. దాని కర్మకాలు తిరిగింది, అది మనకు కలిసొచ్చింది. ఆ గాజులు దొంగతనం చేసింది ఆ మీరాని అని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు. మన మీద ఎవ్వరికీ డౌట్ రాలేదు. మనం చేసిన దొంగతనం మరొకరి ఖాతాలో పడి మనం ఎస్కేప్ అయితే ఆ కిక్కే వేరప. బాబా, నువ్వెప్పుడొచ్చావు అదితి? చాలాసేపు అయింది. అంటే అంతా వినేసావా సిస్టర్? మొత్తం విన్నాను. సో ఆ గాజులు లేపేసింది మీరే అన్నమాట. ష్యూ, గట్టిగా అరవకు అదితి. గౌతమ్ విన్నాడంటే మా ప్రాణం తీసేస్తాడు. ఈ విషయం మన మధ్యనే ఉండాలి సిస్టర్, ఎవరికీ చెప్పుకో. ఎందుకు గాజులు దొంగతనం చేశారు? ఖర్చుల కోసమా? కాదు, ఆ మీరాన్ని ఇంటి నుంచి పంపించేయాలని ఇలా చేశాం. అవును సిస్టర్, మీరా నీ ఇంటి నుంచి పంపించమని మీ అమ్మే మాతో చెప్పింది. మీరా వెళ్ళిపోతేనే కదా నువ్వు ఇంటి కోడలివవుతావు, గౌతమ్కి బాబుకి దగ్గరవుతావు. నీకోసమే ఇదంతా చేశాం అదితి, మమ్మల్ని నమ్ము. ఆ గాజులు ఏం చేశారు? ఎక్కడ పెట్టారు? ఒక చోట భద్రంగా పెట్టాం సిస్టర్, కావాలంటే నీకు ఇస్తాం, నువ్వు తీసుకో. కానీ ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పుకో. నేనెందుకు చెప్తానన్నయ్య? నేను కూడా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. పైగా ఇదంతా నా కోసమే చేశామని చెప్తున్నారు కదా, ఇక నుంచి నేను కూడా మీ పార్ట్నర్నే అనుకోండి. ఆ మీరా నన్ను 2 సార్లు చంప మీద కొట్టి అవమానించింది. అహల్య పోలికలతో గౌతమ్కి బాబుకి దగ్గర అవ్వాలని చూస్తోంది. దాన్ని ఎలాగైనా సరే ఇంటి నుంచి పంపించేయాలని నేను కూడా డిసైడ్ అయ్యాను. మీరు దొంగతనం చేసి ఆ నింద దానిపై నెట్టారు కాబట్టి రేపటితో అది ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అవునదితే, దాన్ని పంపించడం కోసమే ఇదంతా చేశాం. ఆ మీరా వెళ్ళిపోగానే అహల్య ఎలాగో తిరిగి రాదు కాబట్టి నీకు గౌతమ్కి పెళ్ళి. సిస్టర్, ఆల్ హ్యాపీస్. అయితే ముందు మీరా ఇంటి నుంచి వెళ్ళనివ్వండి అన్నయ్య. అప్పటి వరకు ఆ గాజులు భద్రంగా దాచండి. రేపు చూస్తా దాని సంగతి. రేపటితో దాని బతుకు చీకటైపోవాలి. ఆ గాజులు ఈ మీరానే తీసిందని మాకు బామ్మగారికి కొంచెం అనుమానంగా ఉంది. ఖచ్చితంగా నువ్వే గాజులు తీసుంటావు. నువ్వు తెలుసో తెలియకో ఆ గాజులు తీసుంటే రేపట్లోగా ఆ గాజులు ఇచ్చేస్తే మర్యాదగా ఉంటుంది. లేదంటే రేపు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఏంటండి మీ విషయంలో ఇలా జరుగుతుంది? గాజుల విషయంలో మా వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తూ మాట్లాడిన మాటలకి నేను సారీ చెప్తున్నానండి. అయ్యో, మీరెందుకండి సారీ చెప్పడం? అయినా మా వాళ్ళు మిమ్మల్ని అనుమానించడానికి కూడా ఒక కారణం ఉంది మీరా గారు. అంత రాత్రిపూట మీరెందుకు నిద్ర లేచి అన్ని గదులు తిరిగారు? మీకేదో సమస్య ఉందని నాకు అర్థమవుతుందండి. అదేంటో దయచేసి నాతో చెప్పండి. అదెంత పెద్ద సమస్య అయినా నేను సాల్వ్ చేస్తాను.
సారీ గౌతమ్ గారు. అర్ధరాత్రి నేను బాక్స్ కోసం వెతుకాను అని మీతో చెప్పలేను. ఆ బెనర్జీ నన్ను బెదిరిస్తున్నాడు అన్న విషయం కూడా నేను మీతో చెప్పలేను. నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నందుకు ఫీల్ అవ్వకండి. మా ఇంట్లో అందరిలాగా నేను మిమ్మల్ని అనుమానించట్లేదు. ఆ గాజులు మీరు తీసుండరని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ నేను నమ్మడం ముఖ్యం కాదు కదండి. ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మించాలి. ఆ గాజులకి మీకు ఏ సంబంధం లేదని ప్రూవ్ చేయాలి. రేపట్లోగా ఆ గాజులకి మీకు ఏ సంబంధం లేదని తేలకపోతే మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేస్తారండి. మీరు వెళ్ళిపోతే ఎలా అని నాకు చాలా కంగారుగా ఉంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, మీకు బాబుకి దూరం అవ్వడం నాకు కూడా ఇష్టం లేదండి. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాబు పరిస్థితి ఏంటండి? మళ్ళీ మీలాంటి వాళ్ళు దొరకరు కదా. ఆ దేవుడి దయ వల్ల మీరు ఈ సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటున్నానండి. నేను దయచేసి మళ్ళీ అడుగుతున్నాను, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. మిమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడేస్తాను. నన్ను క్షమించండి గౌతమ్ గారు. నా పరిస్థితి మీతో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. అందుకే నన్ను ఈ ఇంట్లో అందరూ అనుమానంగా చూస్తున్నా నాకు వేరే దారి లేదు. నేనేం చెప్పినా ఇంట్లో వాళ్ళు నమ్మరు. రేపట్లోగా ఆ గాజుల విషయం తేలకపోతే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని బాబుని వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదండి. ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ నీకు దూరం అవ్వాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది నాన్న.